ఎంఎల్ రాము గారికి, రామానికి ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, థ్యాంక్ యూ చెప్పుకుందాం చాలు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుందాం. కొన్నిసార్లు ఎలా అవుతుందనంటే అలవాట్లు వెళ్ళిపోతాయి చప్పట్లు. ఈ అబ్బాయి వేణు అనగానే చప్పట్లు వచ్చేస్తాయి. కానీ మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఫీల్ అయినప్పుడు వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఈ రోజున మనకి ఈ స్టేజ్ ఇచ్చినందుకు వాళ్ళిద్దరిని మనం జీవితాంతం గుర్తుంచుకుందాం. సో ఒక్కసారి మనసులో థ్యాంక్ యూ చెప్పుకుందాం వాళ్ళకి. థ్యాంక్ యూ బ్రదర్స్. సో అన్న చెప్పినట్టుగా నా పేరు జై వేణుగోపాల్, నా ధర్మపత్ని ధనశ్రీ. ఇద్దరం కూడా ధ్యానంలోనే పరిచయం, ధ్యానంలోనే మాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు. యువకులందరికీ కూడా ధ్యానం నేర్పించాలి అనే అద్భుతమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా మా ఇద్దరిని కలిపి మా యొక్క ఆలోచనల్ని జీవితం వైపు కూడా సాగించి ఇద్దరం కలిస్తే ఇంకా అద్భుతమైన పనులు చేయొచ్చు అని ఎప్పుడైతే భావించామో ఇంట్లో చెప్పి చక్కగా ఒప్పించుకొని వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇదే కాకుండా అంతకు ముందు నుంచి కూడా ధ్యాన ప్రచారం మన అందరి ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మేము తీసుకోవడమే కాకుండా అందరికీ పంచాలనే ప్రయత్నం కూడా చిన్నప్పటి నుంచే జరుగుతుందన్నమాట మా ఇద్దరికి కూడా. సో ఆ ప్రయత్నంలో భాగంగానే పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అనే యువత విభాగం, మన పిఎస్ఎస్ఎం సొసైటీ ఉంది కదండి, ఈ సొసైటీలో యువత విభాగం, యువకులు 13 నుంచి 35 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశం 2005లోనే విత్తనం వేయబడింది అనమాట. సో ఆ తర్వాత దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం కోసం 2018 సంవత్సరంలో మళ్ళా తిరిగి పునఃప్రారంభించబడింది నా ద్వారా. అప్పటి నుంచి ఇద్దరం కూడా చాలా కృషి చేసి ఆ యొక్క పైమాని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి 13 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే యువకులు ఒకరు నా ఏజ్ వాడికి నేను చెప్తే ఇద్దరికి ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది. ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది. అందులోని ముఖ్యంగా యువకులు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటేనే నా మనసు వీడికి అర్థమైంది అని చెప్పుకుంటారు, ఓపెన్ అవుతారు అనమాట. సో అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఎంతో అద్భుతమైన విజయాలని సాధించామని చెప్పొచ్చు పైమా ద్వారా. ఎంతోమంది వాళ్ళ యొక్క బాధల్ని మాకు వ్యక్తపరిచినప్పుడు చిన్నవే ఉంటాయి అన్నమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండవు. ఒకసారి వింటే ఓహో ఇంతేనా అని అనిపిస్తుంది మనకి. దాన్ని వాళ్ళకి ఒక చిన్న సొల్యూషన్ చెప్పడం ద్వారా ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకొని ఎంతోమంది ఇప్పుడు వారి అద్భుతమైన జీవితాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో ఇటువంటి అవకాశాన్ని మన గురువుగారే మనందరికి ఇచ్చారు. మీకు తెలిసిన యువకులందరినీ కూడా పైమాలో జాయిన్ చేయించండి. తద్వారా వారి యొక్క పురోగతి అనేది ఎంతో అద్భుతంగా సాగుతుంది. దానికోసమే మనకి గురువుగారు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఇది పైమా గురించి. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన ఘట్టం గురించి వచ్చేద్దాం. అసలు బేసిక్గా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం, మీరందరూ ఇక్కడ ఎందుకున్నారు? అసలు జ్ఞానం తీసుకోవడానికి. జ్ఞానం తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి, ఆచరించాలి జీవితంలో. ఈ జ్ఞానం తీసుకోవడం కాకుండా జీవితంలో ఆచరించినప్పుడే, ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే దాని యొక్క రిజల్ట్ అనేది ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది అనమాట. వినడం ఒకే, అసలు బేసిక్గా వినడం చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం అని అంటే సుమారుగా 900 కోట్లకి వెళ్ళిపోయింది కదా మన జనాభా. అందులో ఎంతమంది వినడానికి రెడీగా ఉన్నారు అని అంటే 1% ఏమో బహుశా. అంత తక్కువ మందికే నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాలన్న ఆలోచన అనేది ఉంది. అందులో మీరు కూడా ఉన్నారు. సో ఇంత గొప్ప పని చేస్తున్నా మీరు ఏం చేయాలి? శబాష్ చెప్పుకోవాలి. నేను గ్రేట్, నేను నిజంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి నా మార్గాన్ని నేను తీసుకున్నాను అని మీకు మీరు శబాష్ చెప్పుకోవాలి. ఒకసారి నా కళ్ళ ముందు ఒకసారి శబాష్ చెప్పుకోండి. మీరు శబాష్ చెప్పుకోండి. శబాష్ ఎలా చెప్పాలి? శబాష్ అనాలి. ఏం చేయాలి మీరు? శబాష్. ఎందుకు? మీరు అత్యున్నతమైన మార్గాన్ని మీ జీవితం కోసం మీరు ఎంచుకున్నారు. అంటే నేను ఇలా వచ్చాను, మా ఇద్దరిని చూసి మీరు ఎంత నవ్వుతున్నారు కదా, ఎంత ఆనందంగా నవ్వుతున్నారు. ఎందుకు? మీకు ఏదో చెప్దామని కదా. అంటే మీకు ఏదో మీ జీవితంలో 100 సంవత్సరాల్లో 1 గంట పాటు మీకు ఏదో చెప్తాం అనడానికే మీరు మమ్మల్ని ఎంత ప్రేమతో చూస్తున్నారే. అలాంటిది మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీరు ఇంకెంత ఫీల్ అవ్వాలి. ఇంకొకసారి శబాష్, వెరీ గుడ్. ఒక రిక్వెస్ట్ నాది, ఈ సెషన్ అయినంత వరకు
ఈ సెషన్ అయినంతసేపు కుదిరినంతసేపు మ్యాక్సిమం చిరునవ్వుతోనే ఉండాలని కోరుకుంటున్నాం. ఫర్ సపోజ్ నేను ఏ కులిజోక వేశాను, మీకు నవ్వు రాలేదు, కితకితలు పెట్టుకుని అయినా నవ్వండి, తప్పలేదు. జస్ట్ ఆ చిరునవ్వుని మెయింటైన్ చేద్దాం. నేనేమంటా అంటే ధ్యానం చేసేటప్పుడు కూడా చిరునవ్వు ఇలా ఇలా ఉంచితే ఏంటి తప్పేంటి అనేది అనమాట నా ఫీలింగ్. ధ్యానం చేసేటప్పుడు కూడా నేను ఇలా చేయమంటా ధ్యానం. ఎందుకు అని అంటే శ్వాస మీదే ధ్యాస పెడుతున్నాం, ఈ చిరునవ్వు మనకేం ధ్యానంలో అడ్డు కాదు కదా అని నా ఫీలింగ్. ఈ ఎదుటి వ్యక్తికి చూసిన వాడు, ధ్యానం చేసిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోవాలి, ఈయనేంటి ఎంత ఆనందంగా ఉన్నాడు అని ఫీల్ అవ్వాలన్నమాట. చెప్పకనే చెప్పేయాలి ధ్యానం నాకు ఎంత ఆనందం తీసుకొస్తుంది అని. ఇది నిజమే కదా, ధ్యానం మనకు ఆనందం తీసుకొస్తుంది. ఎంతవరకు ఒప్పుకుంటారు అందరూ? ఒక చిన్న చిరునవ్వు నవ్వేద్దాం ధ్యానం చేసేటప్పుడు, ఏముంది, పెద్ద ఖర్చేం కాదు. గురుగారు ఎలాగో అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ, ధ్యానం ఫ్రీ, అన్నీ ఫ్రీ, నవ్వు కూడా ఫ్రీ. మరి ఎందుకు నవ్వట్లేదు మనం? మంచి పని కదా చేస్తున్నాం. చిన్నది మిస్టేక్ ఇది మనకి. సో ఇలా మెల్లగా మెల్లగా మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. అసలు ఎందుకు బేసిక్గా మన ఎంతో అద్భుతమైన మాస్టర్స్ వచ్చి ఇక్కడికి చెప్తున్నారు అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్లాట్ఫామ్, పిఎస్ఎస్ఎం అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనల్ని కూర్చోబెట్టి ఫ్రీ 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 కూర్చొని ధ్యానం చేయరా నాయన అని చెప్పింది మన గురుగారు. మన శిష్యులందరూ కూడా ఆ అడుగుజాడలోనే వెళ్తారు. ఆ అడుగుజాడలో వెళ్తూనే ఇప్పుడు ఇది కూడా, ఇప్పుడు గొప్ప గొప్ప స్పీకర్స్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది మనం బయటికి వెళ్ళి చేయాలి అని అంటే ఇదే స్పీకర్స్ 5,000 10,000 అడుగుతారు మిమ్మల్ని అనవసరంగా. మనకుందిగా ఒక మంచి ప్లాట్ఫామ్, గురుగారు ఇచ్చిన జ్ఞానాన్ని ఎలాగే మనకి ఇస్తున్నారు. సో దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీరు ఇక్కడ ఉన్నారు. అందరూ చాలా గొప్ప గొప్ప విషయాలని చెప్తున్నారు. ఆ గొప్ప గొప్ప విషయాలకి ఎంత పెద్ద మహల్లోకి వెళ్ళాలన్నా సరే తలుపు ఉంటుంది. సో తలుపు తాళం తెలియాలి, తలుపు తీయడం రావాలి. కొన్ని ఉంటాయి తలుపులు ఇలా నొక్కితే వస్తుంది, కొన్ని ఇలా అంటే వస్తుంది లివర్స్, కొన్ని ఇలా తోస్తే వస్తాయి. మా పాత ఇంట్లో ఒకటి ఉంటుంది, గట్టికి తంతేనే వచ్చేది కాదు బయటికి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది తలుపు. ఇక్కడ మీ యొక్క జ్ఞానానికి, మీ యొక్క విఘ్నతకి ఏ విధమైన తలుపు అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక కోణంలోకి లోనికి వెళ్ళాలంటే మీకు ఎటువంటి తలుపు అనేది మీ యాక్సెప్టెన్సీ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ యాక్సెప్టెన్సీ ఇవన్నీ రావాలి అని అంటే ఒక బేసిక్ విషయాలు మీకు తెలియాలి. మనం అందరం అనుకుంటాం కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్ని కూడా నాకు తెలుసు అని అనుకుంటాం, కానీ కొన్ని విషయాలు మనకి తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటి చిన్న మేజర్గా మనం చేస్తున్న చిన్న మిస్టేక్స్ గురించి ధ్యానంలో, ఆధ్యాత్మిక జ్ఞానంలో వాటి గురించి, బేసిక్ స్టెప్స్ గురించి ఒకవేళ మీకు తెలిసినా గుర్తు చేయడానికి నేను వచ్చాను. ధనశ్రీ వేరే విషయమైన కాన్సెప్ట్ మీకు చెప్తుంది, నాకు అనుగుణంగా తన అనుభవాన్ని మీకు షేర్ చేస్తుంది. ఓకే ధనశ్రీ? యా. సో బేసిక్ అన్నిటికంటే స్టార్టింగ్ వచ్చేద్దాం. అసలు ధ్యానం మనం ఎందుకు చేస్తున్నాం? అసలు మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికే కదా. మీరు ఈ పాయింట్లు చాలా సీరియస్గా తీసుకోండి, చాలా తెల్ల పేపర్ చేసేసేయండి ఒకసారి. మీ జీవితం ఒక బుక్ అయితే ఇంతవరకు మీరు రాసుకున్నవన్నీ ఓకే, వెరీ గుడ్, అన్నీ తెలుసుకున్నారు, ఎంతో జ్ఞానం తీసుకున్నారు. నా కోసం ఒక్కసారి ఏం అడుగుతున్నానంటే పేజీ తిప్పండి, ఫ్రెష్గా ఉండండి. ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా ఫ్రెష్, ఇప్పుడే మీరు ధ్యానం నేర్చుకుంటున్నారు. ఒక్కసారి జరిగిందంతా కూడా చిన్న మిస్టేక్స్ ఉండుండొచ్చు ఎక్కడో తెలియకుండా. ఒక్కసారి ఏం చేద్దామనంటే ఒక్కసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఏదైతే చిన్న తెలియకుండా చేసిన తప్పులు ఉన్నాయో వాటి నుంచి బయటపడి వెంటనే మళ్ళీ మన జ్ఞానాన్ని అతి తొందరగా తెలుసుకుందాం. ఫర్ సపోజ్ ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాను నేను, మరుగుతున్నాయి, 5 నిమిషాల్లో మరుగుతాయి కదా. మధ్యలో చెక్క ముక్క పెట్టా, ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుంది. చెక్క కాలాలి, దానిపైన వేడి నీళ్ళు కాలాలి. సో ఈ చెక్క మలినాలు అనమాట. మనకు తెలియకుండానే మనం చేస్తున్న ప్రయత్నంలో మన ఆలోచన విధానం మనల్ని తెలియకుండానే మన యొక్క గమ్యానికి దూరం చేస్తూ ఉంటుంది. మనల్ని మనమే దూరం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? మనకు ఆల్రెడీ మన మైండ్ పొరల్లో మనం పెట్టుకున్న కొన్ని ఆలోచన విధానాలు అనమాట.
సో వీటన్నిటి నుంచి ఒక్కసారి బయటపడడం కోసం ఒకసారి కొత్త పేజీ మనం తెరుద్దాం. కొత్త పేజీ తెరియమంటే ఇలా అంటే అయిపోతుందా? వేణు చాలా చెప్తున్నావు నువ్వు, ఇన్ని సంవత్సరాలు నేను క్రియేట్ చేసుకొచ్చిన దాన్ని ఇప్పుడు ఒక్కసారి పేజీ మార్చేయమంటే అయిపోతుందా? మీ మనసు నా మాట వింటే ఇంకేమండి, గురువుగారి మాటే వింటలేదు మన మనసు. అంత ఈజీగా అయ్యే పని కాదు అది. బట్ ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు నా మాట ఇప్పుడు వింటున్నారు కాబట్టి మీరందరూ కూడా నా లైఫ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. నా ఇంట్లోకి వచ్చి మీరు వింటున్నారు, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, నా ఇంటికి వచ్చినప్పుడు ఎంత నేను పర్లేదండి ఫీల్ లైక్ హోమ్ అన్నా సరే పర్వాలేదండి అని కూర్చుంటారు కదా. అలాగే ఇప్పుడు కూడా ఒక జ్ఞానాన్ని మీరు తీసుకుంటున్నప్పుడు, ఎవరు ఏ మాస్టర్ చెప్తున్నప్పుడైనా సరే పూర్తి తెల్ల పేపర్ లాగా మనం ఉండాలి. ఎప్పుడైతే పూర్తి తెల్ల పేపర్లో ఉంటామో, మీకు అంతా వచ్చినా సరే, A to Z అన్నీ తెలిసినా సరే, కొత్తగా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకేం తెలియదండి అన్నట్టే కూర్చోవాలి. అప్పుడే ఒక తెల్ల పేపర్ తోటే మనం కూర్చోవాలి. అప్పుడు ఆ జ్ఞానం మరింత అద్భుతంగా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఒక బేసిక్ మెడిటేషన్ సెషన్ని మనం చేసుకుందాం ఇప్పుడు. అంటే మీకు మీ మిత్రులో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో, ఎలానో మీ తల్లిదండ్రుల ద్వారానో, లేకపోతే మీ మిత్రుల ద్వారానో, ఎక్కడెక్కడి నుంచో మీరు ధ్యానం తెలుసుకుంటూ వచ్చారు మీరు. అయితే మేబీ తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, లేదా జరగకపోయినా ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు. నేను మరలా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నా. అసలు ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నాం? అందరం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే కదా. ఎంతమందికి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఉంది? అందరికీ ఉంది. అందుకేనా ఇక్కడికి వచ్చాం మనం అంతం కూడా. అయితే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేదండి, ఏంటంటే లెక్క ఉంటుంది కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మాది విశాఖపట్నం, ఇక్కడ నుంచి విశాఖపట్నం ట్రైన్లో వెళ్తే 12 గంటలు, బస్సులో వెళ్తే 13-14 గంటలు, ఫ్లైట్లో వెళ్తే గంటన్నర, నడుచుకుంటూ వెళ్తే 3-4 రోజులు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం లిమిట్ ఉంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎన్లైటన్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అనేది నా క్వశ్చన్. బేసిక్గా ఎంతసేపు ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుంది? నా చిన్నప్పుడు, నేను సుమారుగా ఇప్పటికీ ధ్యానం తెలిసి 1990 తర్వాత 99 నుంచి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది. చిన్నప్పటి నుంచి ధ్యానంలోనే ఉన్నాం. అప్పటి నుంచి నాకు మధ్యలో వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. గురుగారు చూస్తే నీ వయసు ఎంత ఉందో 2 నిమిషాలు చేయండి అంటున్నారు. దాని లెక్క మీ ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు అక్కడ సెట్ అవుతాయని. అంటే 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలే చేయాలని కాదు, 20 గంటలు కూడా చేయొచ్చు మీ ఆలోచన విధానం బట్టి. కానీ ఎంత చేస్తే ఎంత ఎనర్జీ వస్తుంది నాకు ఆ కొలమానం తెలియాలన్నమాట. దానికోసం నేను అలా ఆలోచిస్తే ఏం తెలిసిందంటే, అసలు ఎనర్జీ మన బాడీలోకి రావాలి అని అంటే ఎంత టైం పడుతుంది? చిటికలో 1/4 వంతు సమయం పడుతుంది. అంటే చిటికేస్తే ఇప్పుడు అపారమైన విశ్వంలో ఉన్న ఎనర్జీ అంతా మన బాడీలోకి రావాలంటే ఎంత టైం పడుతుంది? చిటికి వేస్తే అందులో 1/4 వంతు, 1/1 అంత తొందరగా మన బాడీలో ఉంటుంది ఎనర్జీ. కానీ మనం ధ్యానం చేసి బ్రహ్మరంధ్రం గుండా ఎనర్జీ తీసుకోవడం ఏంటి? అసలు మీరు ఒక్కసారి కామ్ అయిపోయి జరుగుతుందంతా వినడం మొదలుపెట్టారనుకోండి, ప్రతి సౌండ్లో కూడా ఒక శృతి ఉంటుందన్నమాట, ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ పట్టుకొని ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడెక్కడో దూరంగా ఎవరో మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా మీకు ఒక సరళమైన ఫ్యాన్ సౌండ్ వస్తుంది అనుకోండి, అది కూడా ఒక బీట్ అయిపోతుంది మీకు. ధ్యానంలోకి అనుగుణంగా మీరు మార్చేసుకోవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్ మధ్యలో మీరు కూర్చున్నా సరే ధ్యానంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి ఆ సంగీతం. అర్థమైందండి? ట్రాఫిక్లో మధ్యలో కూర్చోబెట్టినా సరే ఆ కీ ఆ సౌండ్ కూడా మీకు సరళమైన సంగీతం అయిపోవాలి. అంత అద్భుతంగా మీరు మలుచుకోగలగాలి. సో ఈ విధంగా మీ యొక్క ధ్యాన స్థితిని, ధ్యాన ప్రక్రియను మరింత సులభతరం చేసుకొని మరింత ఈజీగా, మరింత ఆనందంగా గురువుగారు ఇచ్చిన మార్గంలోకి మీరు వెళ్ళి మరింత ఆనందంగా ధ్యాన మార్గంలోకి వచ్చి సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వీళ్ళని తొందరగా ప్రకృతిలోకి మమేకం అవుతారని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అందరూ అన్నీ ఇస్తారు, కానీ ఎంతలా ఇస్తారంటే, ఏమైనా నీకు ఇది కావాలా తీసుకో, అది కావాలా తీసుకో, జ్ఞానం కావాలా తీసుకో. అందరు గురువులు అన్నీ ఇస్తారండి, కానీ నేను గురువు అనే ఆస్తిని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. నేను గురువుని నాయనా, నువ్వు శిష్యుడివి,
నీకు ఏం కావాలో తీసుకో, జ్ఞానం కావాలా, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, ఏం కావాలో తీసుకో, కానీ నేను గురువుని అనే ఆస్తిని పెట్టుకుంటారు. నీ శ్వాసే నీ గురువు అని దాన్ని కూడా త్యజించిన మహానుభావుడు నా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ని తెలుపుకుంటూ ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మనందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఎంత నేనే మాట్లాడాను, ధనశ్రీ తన యొక్క అనుభవాన్ని కూడా తను తెలియజేస్తుంది. ఒక 10 నిమిషాలు. అందరికీ నమస్కారం. నా పేరు ధనశ్రీ. సో నేను 5th స్టాండర్డ్ చదువుతున్నప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చాను. మా అమ్మగారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. సో ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రశ్నలు ఉండేవి. ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం, ఎందుకు చెట్టు ఇలాగే ఉంది, ఎందుకు ఇలాగ బతుకుతున్నాం, ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు నవ్వు వస్తుంది, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళు ఎందుకు నా ఫ్యామిలీ అయ్యారు, ఎందుకు ఆ ఇంట్లో ఎక్కువ చాక్లెట్స్ ఇస్తే ఆ ఇంట్లోనే నా ఫ్యామిలీ అవ్వచ్చు కదా, అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండేవి చిన్నప్పటి నుంచి. ఆ ప్రశ్నలకి చాలా సంస్థలకు వెళ్ళాను. అంటే చిన్నప్పటి నుంచి పూజలు చేయడం కానీ, లేకపోతే దేవుడిని నమ్మడం కానీ, ఒక భయంతో పెరిగాను. లిటరల్లీ చెప్పాలంటే భయం, అన్నీ భయం నాకు. అమ్మో ఇది చేస్తే ఏదైనా అయిపోద్దేమో, అమ్మో ఇలా ఉంటే ఏదైనా అయిపోద్దేమో. చాలా చిన్నతనం నుంచి ఈ ఆలోచన విధానం ఉండేది నాకు. అంటే పిల్లలకి ఇలాంటివి ఉండవు బేసిక్గా, చాలా తక్కువ, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉండేవి భయాలు ఉండేవి. ఇంకా ఆ భయంతోనే ఉండేదాన్ని ఎప్పుడు. ఎప్పుడైతే అమ్మగారు ధ్యానం చేశారో అమ్మగారిలో చేంజ్ చూసా. అంటే ఎక్కువ మెడిసిన్స్ వాడేవారు, చాలా నీరసంగా ఉండేవారు, కోపంగా ఉండేవారు. అలాంటి ధ్యాన సాధన చేసి కొలిది ఆవిడ ఇంకా ప్రేమగా, ఇంకా సులువుగా, ఇంకా ఆనందంగా జీవించడం చూసి నాకు ఇదేంటి మా మదరేనా ఇంత అది కూడా జస్ట్ ఒక 1 month స్పాన్లో 1 month అయ్యింది అప్పటికి అమ్మ ధ్యానంలోకి వచ్చి. చాలా చేంజ్ చూశాను అనమాట. చూసి ఓకే బాగుంది, ఇదేదో బాగుంది, ఏంటమ్మా ఏం చేస్తా. అప్పుడు అమ్మ ఎవ్రీడే చెప్పేవారు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చో, ఏం లేదు శ్వాస మీద ధ్యాస పెట్టు అని. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది అదే, కళ్ళు మూసి కూర్చోవడం. కళ్ళు తెరిచి కూర్చోమంటే ఎంతమంది అయినా చక్కగా అలా కూర్చుంటారు ఆలోచిస్తూ, కానీ కళ్ళు మూసుకుని ఆలోచనలు బ్రేక్ చేసి ఆపేసి కూర్చోవడం అంటే ఆ చిన్నతనంలో కూడా అర్థం కాదు. దొంగ ధ్యానం చేసేసేదాన్ని మా అమ్మ కోసం సాటిస్ఫై చేయడానికి. కళ్ళు మూసుకుని ఏదో సినిమా గురించో కార్టూన్ గురించో చాక్లెట్ ఇస్తుందని రోజు చాక్లెట్ ఇచ్చేది ధ్యానం చేస్తే. సో అలాగే ధ్యానంలోకి వచ్చాను. క్రమక్రమంగా ఏమైందంటే ఈ ధ్యానం చేసి అంటే సరదాగా ధ్యానంలో కూర్చున్నా క్రమక్రమంగా ఏమైందంటే 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకు కూర్చోలేని అమ్మాయిని 24 hours మెడిటేషన్ చేయడానికి రెడీ అయిపోయాను. అది ఎలా తెలిసి ఎలాగా అది ఎక్స్పీరియన్స్ అంటే 5 నిమిషాలు కళ్ళు మూసుకోవడం చేతగాని అమ్మాయిని ఎందుకు 24 గంటలు ధ్యానం చేయాలని కూర్చున్నాను. ఎందుకంటే ఆ మ్యాజిక్ తెలిసింది. ఆ ధ్యానం చేయడం వల్ల వచ్చిన అనుభవాలు కానీ, అనుభూతి కానీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. మామిడికే బాగుందండి, చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది, తినండి అని చెప్పగలను అంతే. కానీ తింటే మీ అనుభవం మీదే, మేము చెప్పగలం అంతే. కానీ అది అనుభవించాలంటే మీరు ఆ సాధనలోకి రావాలి. సో అలాగా మా అమ్మగారిని చూసి నేను మారాను. ఒకసారి పెద్ద అక్కడ అంటే పరిమళ గారిని అడిగాను, అక్క మీరు పరిణిత అక్కని అడిగాను, అక్క మీరు పత్రి సార్ చెప్తూ ఉండేవారా మీకు ధ్యానం చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యానం చేయి అనేవారా అంటే, మా నాన్నగారు ఏ రోజు కూర్చుని ధ్యానం చెయ్యని ఏ రోజు చెప్పలేదు, ఆయన చూసి మేము చేసాం అన్నాడు. అంటే పిల్లలు చెప్పడం ద్వారా కాదండి, మీరు చేసి చూపించడం వల్ల వాళ్ళు మారుతారు. అందులో నేను ఒక ఎగ్జాంపుల్. సో ఇంకెప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో పత్రి సార్ అనుజంలో నడిచానో నాకున్న ప్రశ్నలన్నిటికీ క్లారిటీలు రావడం, ఓహో నేను ఎందుకు పుట్టానా, ఓహో ఈ కారణం ఉంటుందా పుట్టడానికి, ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుందా, ఓహో ఇన్ని భయాలు ఉంటాయా, ఎన్ని భయాల నుంచి ఆయన నన్ను బయట పెట్టారంటే ఆయన జస్ట్ ఏం చేయలేదు, నాలెడ్జ్ ఇచ్చారు. మీరు ఎందులోంచైనా ఏ లైన్లోంచైనా మీరు బయటికి రావాలంటే నాలెడ్జ్ తీసుకోవాలి. నాలెడ్జే ధ్యాన సాధనతో పాటు రెండోది ఏంటి, జ్ఞానం ఉంటేనే మనిషి ఎదగలడు. లేదు నాకు ఇదే పరిధి ఇక్కడే కూర్చుంటానంటే అక్కడ జ్ఞానమే నీకు వస్తుంది. మళ్ళీ ఎందుకు నేను సార్ట్అవుట్ చేసుకోలేకపోతున్నాను జీవితంలో నీ ఏడవద్దు, మీకు అర్హత లేదు. మార్గం ఉంది, ప్రపంచం అంతా ఉంది ఆధ్యాత్మిక మార్గం అనేది. కానీ నేను ఎందుకు ఇక్కడే ఉంటున్నాను అనేది అర్థం కాకపోతే అది మీరు లైన్ గీసుకున్నారని అర్థం. సో అలా నా అనుభవాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరికి అన్ని రకాల అనుభవాలు ఉంటాయి, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ప్రతిదీ అనుభవిస్తారు. కానీ ఆ అనుభవం నుంచి ఎంత ఫాస్ట్గా బయటకు వస్తాను అన్నట్టు చిటికలో బయటకు రావడం అనేది ప్రాక్టీస్. అది తన దగ్గరకు వచ్చాక నేను చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సో అలా చిన్న వయసు నుంచి ధ్యానం చేయడం బాగుంది, ధ్యానం చేస్తున్నాను, మంచిగా చదువుకుంటున్నాను,
అంతా బాగుంది. పైమ రీక్రియేట్ చేశారు పత్రి సార్. ఎప్పుడైతే పైమ రీక్రియేట్ చేశారో ధనశ్రీ నువ్వు దీనికి ఇన్ఛార్జ్గా ఉండి నువ్వు అందరినీ యూత్ని తీసుకురావాలన్నారు. అరే మనకి అసలు మాట్లాడడం రాదు, ఈవెన్ నేను ఇంకొకటి నా పేరు చెప్పడం కూడా ఇష్టపడను, అంత రిస్ట్రిక్టెడ్గా ఉంటాను నేను. ఎవరైనా పేరు పెడితే నవ్వేసి వెళ్ళిపోతాను అనమాట, అంత రిస్ట్రిక్టెడ్. నేను వెళ్ళి ఇంకొకరికి ధ్యానం చెప్పడమా, అది చాలా ఏదో ధ్యానం చేసుకుంటున్నాను, ర్యాలీలకు తిరుగుతున్నాను చాలు అనే వరకే నేను ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే సేవలోకి దిగాను, అంటే పైమలో కదా ఏ సేవ చేయడం స్టార్ట్ చేశానో, ఐ లెర్న్ మోర్ థింగ్స్. అక్కడ అన్నీ ఉంటాయి, అన్ని టీచింగ్స్ ఉంటాయి, పొగడతలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. కానీ దాని నుంచి నువ్వు ఎలా నెట్టుకుని ముందుకు వస్తున్నావు, నువ్వు ఎలా నిలకడగా ఉంటున్నావు అనేది సేవ మాత్రం నేర్పిస్తుంది. సో ధ్యానం చేసేవాళ్ళు, అహింస మార్గాన్ని తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సేవ కూడా చెయ్యాలి. మెయిన్ పాయింట్స్ ఇవన్నీ. సేవ చేస్తేనే మీకు అనుభవం వస్తుంది. మనం ధ్యానం చేస్తాం, గంట ధ్యానం చేస్తాం, తను అన్నట్టుగా నిజంగానే ధ్యానం చేస్తాం, కానీ ఆ ధ్యానం అంతా ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్తుంది? పక్కోడి గురించి మాట్లాడతాం, ఆ పక్కకెళ్ళి ఇదిగో అది అలా చేసిందంట, ఇడు ఇలా చేసాడంట, చీ అదా, చీ ఆడా మాట ద్వారా పోయింది. మీరు చేసిన గంట ధ్యానం 5 నిమిషాలు మీ చెత్త మాటల ద్వారా పోయింది. మీరు చేసిన గంట ధ్యానం మీరు చూసే చూపు ద్వారా పోయింది. మీరు చేసిన గంట ధ్యానం చెత్త వినడం ద్వారా పోయింది. ఇంకెక్కడ మీకు జ్ఞానం ఎనర్జీ ఉండేది? సో ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ సాధనలో, అంటే ఆచరణలో పెట్టడం కూడా. మంచే చూడు, మంచే విను, మంచే మాట్లాడు, ఇది కీ పాయింట్స్ అనమాట. మీ ఎనర్జీని మీరు హోల్డ్ చేసుకోండి మీలో. అంటే ఇది చేసి, ఇది 24 గంటలు ధ్యానం చేసి ఇది చేయకపోతే మళ్ళీ బురదలో పోసిన పన్నీర్ అవుతుంది అంతా. సో నేను ఏం చెప్తున్నానంటే, ధ్యానం ఎంత ఇంపార్టెంటో ఆచరణ అంత ఇంపార్టెంట్, సేవ అంత ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో ధ్యానం చేసుకుంటాను ఇంట్లో, బాగుంది, చాలా ప్రశాంతంగా, అక్కడితో అంటే మళ్ళీ అక్కడ ఒక లైన్ మీరు గీసుకున్నట్టే. నేను నాన్ వెజ్ తినట్లేదు, నేను అహింస మార్గంలో చాలు, నేను ఈ జన్మకి ఇదే అంటే మళ్ళీ అక్కడ ఇంకో జన్మ తీసుకుని రావాలి సేవ చేయడానికి. సో ప్రతిదీ టేస్ట్ చేయండి. ప్రతిదీ మీ భయాలు ఉన్నాయా, భయాల నుంచి బయటకు రావడానికి ఏం చేయాలి, ఏ సాధన చేయాలి పట్టుకోండి. ఎంతోమంది గురువులు ఉన్నారు ఇక్కడ ఈ సొసైటీలోనే, ఎంతోమంది. వెళ్ళండి, మాట్లాడండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, ఆచరించడం ఒక ఎత్తు. మనం ఈరోజు చెప్పిన క్లాస్ అంతా అర్థమైంది మీకు, అర్థం కాదు, ప్రతి పాయింట్ మీకు అర్థమైంది. కానీ అది ఆచరించాలంటే ఇంకా మీరు శక్తిని పుంజుకోవాలి, నేను చెయ్యాలి అని. సో నాకు తక్కువ టైం ఉండడం వల్ల ఫాస్ట్గా కీ పాయింట్స్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా భయాలు మెయిన్. మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు భయంతోనే బతుకుతాడు సాకు. చాలా రకాలు ఉంటాయి, ఒకటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. నేను చచ్చిపోతే ఏమైపోతాననే భయం కూడా నాకు ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు అమ్మ వాళ్ళు లేకపోతే ఎలాగా, ఆ భయంతోనే బతికేస్తాం మనం. అమ్మ వాళ్ళకి ఏదైనా అయిపోతేమో, వీళ్ళకి ఏదైనా అయిపోద్దేమో, అమ్మ ఇది చెయ్యకపోతే నాకేదో చెడు జరుగుద్దేమో. అందులోంచి ఈ సాధన చేస్తూ ఇందులోంచి బయటికి రాలేదనుకోండి, మీరు 0. దాని బదులు ధ్యానం మానేయండి, ధ్యానం మానేసి అటు వెళ్ళిపోండి. చేస్తే గట్టిగానే చేయండి. ఏం చేసి నేను ఇది పట్టుకున్నానంటే దాంట్లో సారాంశం నాకు రావాల్సిందే, అందులో పీక్ లెవెల్ నేను నేర్చుకోవాల్సిందే. ఆనందంగా బ్రతకడం అంటే భయాలు లేకుండా బ్రతకడమే. భయాలు ఉంటే ఏ రోజు ఆనందం రాదు. ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఒకడు వచ్చి మాట్లాడేసరికి మీ భయం వచ్చేస్తుంది. అంటే పరిస్థితి ప్రభావాలకి, మనుషులకి, మాటలకి ప్రభావితం అవ్వకపోతేనే మీరు ఆనందంగా జీవిస్తారు. అందరికీ ప్రభావం అవుతాయి అన్నిటికీ. ఇదిగో ఈ అడుగు కుడికాలు ఆడితే మంచి జరుగుద్ది అనడం కూడా ఒక భయమే. వద్దు. మీరు అంత వీకా, అంత ఒకటే అంటున్నావు, అంత నారాయణ అంటున్నావు, అంత కృష్ణుడు అంటున్నావు, అంత దేవుడు ఒకటే అంటున్నావు, మీకు నల్ల పిల్ల ఎదురైతే తప్పు. అమ్మ వెళ్ళకూడదు, ఆగండి. తుమ్మితే అమ్మ వద్దు. ఇలాంటి వాటి నుంచి మీరు బయటికి రాకపోతే మీరు ఎంత ధ్యానం చేయండి, ఎన్ని సాధనలు చేయండి, హిమాలయాలకు వెళ్ళి కొండ మీద కూర్చున్నా మీకు జ్ఞానం రాదు, ఎన్లైట్మెంట్ స్థితి రాదు. ఇవన్నీ దాటితేనే మన పత్రిసారి నిరూపించారు. ఎవరో అవసరం లేదు, ఎవరినో ఎత్తుక్కోకండి, మన గురువుగారు నిరూపించి ఆయన చెప్పింది ఇదంతా కూడా. ఎందుకంటే తెలియదు, మనం ఏముందిలే అయిపోద్ది, ఏముందిలే ఒక 5 నిమిషాలు ఆగితే ఏమైపోయింది వచ్చు. కానీ అందులోంచి ఎంత త్వరగా బయటపడుతున్నాం అనేదే మన సాధన. మ్యాక్స్ ట్రై చేయి. ఒక్కొక్కసారి శక్తిని కోల్పోతాం, తెలియదు, మాయలో పడిపోతాం. మళ్ళీ ఎలా రివోట్ అవ్వాలి అంటే, అది ఎలా రివోట్ అవ్వాలంటే మీరు ఎంత దగ్గరగా ఉంటారో జ్ఞానానికి, ధ్యానానికి, ఈ జ్ఞానం చేసే మనుషుల దగ్గర. మెయిన్గా చెప్తున్నానండి, మన వాతావరణం కూడా
మనం ధ్యానం చేసే వ్యక్తుల దగ్గర ఎక్కువ గడపాలి. అందుకే సార్ ప్రచారాలు, ధ్యానం చేయండి, ధ్యానం క్లాసులకు వెళ్ళండి, చెప్పండి అంటారు. సో మీకు అర్థమైంది కదా కీ పాయింట్స్: ధ్యానం, అహింసా మార్గం, సేవ, ప్రచారం. ఈ 4 పట్టుకుంటే భయంతో జీవించకపోతేనే మీకు ఆనందం వస్తుంది. చెప్తున్నా, ఆనందం వచ్చేయాలంటే వచ్చేదండి, భయం తీస్తేనే వస్తుంది అది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ పాయింట్ చెప్తున్నాం. నేనేం చేశానంటే మీకు ఇప్పుడు ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని, విశ్వమయ ప్రాణశక్తిని సరళంగా ఇంకా సులువుగా ఎలా తీసుకోవచ్చో నేను చెప్పాను. అతి సులువుగా మీరు ఏ విధంగా వదులుకుంటున్నారు, ఒక పెద్ద కొండకి చిన్న కన్నంలాగా మనకు తెలియకుండా భయాల ద్వారా, తెలియని పనుల ద్వారా మనం ఏ విధంగా మన యొక్క ఎనర్జీని వదులుకుంటున్నామో దాన్ని ఎలా ఆపుకోవాలని ధనశ్రీ చెప్పింది. సో మొత్తానికి ఎనర్జీ అంతా మీ లోపలే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరికి? మీలో ఉన్న మీకు, మా ద్వారా మీకు జ్ఞానం అందించిన మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎంఎల్ రామ్ గారు అండ్ రామ్ గారు. ఫస్ట్ హాఫ్ ఈ సామెత చెప్పారు, సెకండ్ హాఫ్ చెప్పారు కదా ఇంతకుముందు ఎనర్జీని ఎలా తీసుకోవాలి, వేణుగారు చెప్పారు ఎనర్జీని ఎలా నిలుపుకోవాలి. సో ఎక్కడి నుంచి వస్తుంది అది? థియరిటికల్గా ఉందా, ప్రాక్టికల్గా ఉందా? నాకు చెప్పండి క్లియర్గా. సో నాకు కూడా ఒక విషయం అర్థమైంది అనమాట. ఏమంటే వీళ్ళిద్దరికి ఒకటే వేదిక ఇవ్వకూడదు, ఒక్కొక్కరికి ఒక రోజు ఒక స్లాట్ ఇవ్వాలని అర్థమైంది. అంటే ఇంతకుముందు నేను ధనశ్రీ గారిని స్టేజ్ మీద స్పీకర్గా చూడలే. అంటే ఇప్పుడు వేణు మాట్లాడుతుంటే నేను ఏమనుకున్నానంటే ధనశ్రీ కొద్దిగా మాట్లాడుతుంది, సరిపోతుంది 10 minutes అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి నీకు ఒక స్లాట్, మీకు ఒక స్లాట్ ఇద్దామా వద్దా? అంటే పిరమిడ్ మాస్టర్లకి ప్రత్యేకంగా ట్రైనింగ్ అవసరం లేదు. పత్రి సారు ఎక్కడున్నా ఆ చుట్టుపక్కల ఉంటూనే వాళ్ళు జ్ఞానులు అయిపోతారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ఏదో బుక్ చదివి మోటివేషనల్ క్లాస్కి వెళ్ళి బుక్ రాసుకొని వచ్చి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. గట్టిగా చప్పట్లు కొడతారు ఇద్దరికి. వీళ్ళ యొక్క నెక్స్ట్ జర్నీ, కొత్త జర్నీ నాకు ఈ మధ్యన తెలిసింది. ఏదో యాప్ తయారు చేస్తున్నట, ఏం స్వామీజీ? సో అది మన విశ్వకళ్యాణానికి పనికొచ్చేదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ యొక్క కొత్త జీవితానికి చక్కగా ఉండాలని మనందరం కోరుకుందాము. వీళ్ళ యొక్క నెక్స్ట్ ఇంకా ముందు మనం యూత్ కార్యక్రమాలు అనుకుందాం కదా. సో కంపల్సరీ వీళ్ళు ఉంటారు, షూర్. అండ్ పైమాను మళ్ళీ తిరిగి వేదిక మీదకి తీసుకొచ్చి మళ్ళీ ప్రపంచవ్యాప్తం చేసినటువంటి వేణు అండ్ ధనశ్రీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఇంతకన్నా మేము ఎక్కువ గౌరవించుకోవాలి, ఎందుకంటే మనందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి. సో థ్యాంక్ యూ ధన, థ్యాంక్ యూ వేణు. పిరమిడ్ మాస్టర్ గౌరవం ఇదే. బాయ్ అండి. థ్యాంక్ యూ.